మనుషులకు ఆపదలు వచ్చినప్పుడు భగవంతుడు వేర్వేరు అవతారాల్లో వారిని ఆదుకుంటాడు. అమ్మవారు కూడా అంతే. భక్తుడి పరిస్థితిని బట్టి ఒక్కోసారి శాంతమూర్తిగా అవతరిస్తే మరొకసారి ఉగ్రరూపంలో దర్శనమిస్తుంది. అలాంటి అమ్మవారి అవతారాల్లో ప్రత్యంగిరాదేవి ఒకరు. పూర్వం హిరణ్యకశిపుణ్ణి సంహరించేందుకు విష్ణువు నరసింహస్వామిగా అవతరించిన విషయం అందరికీ తెలిసిందే. హిరణ్యకశిపుణ్ణి తన గోళ్లతో చీల్చి చెండాడిన తర్వాత కూడా నరసింహస్వామి కోపం చల్లారలేదట. దాంతో శివుడు సర్వేశ్వరుడనే అవతారంలో నరసింహస్వామిని ఓడించి ఆయన కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అమ్మవారు శూలిని, మహాప్రత్యంగిర అనే 2 రూపాలు ధరించి సర్వేశ్వరునికి 2 రెక్కలుగా నిలిచింది. ఈ అమ్మవారిని మొదటగా ప్రత్యంగిర, అంగీరసుడు అనే 2 ఋషులు దర్శించారట. అందుకనే ఆ 2 పేర్లతో ఈ అమ్మను ప్రత్యంగిర అని పిలుస్తుంటారు. ప్రత్యంగిర అంటే ఎదురు తిరిగే దేవత అన్న అర్థం కూడా ఉంది. ఎవరైతే ప్రత్యంగిరాదేవి భక్తులకి హాని తలపెడతారో వారికే తిరిగి హాని తలపెడుతుంది కాబట్టి ఆ పేరు వచ్చిందంటారు. అందుకే దుష్టశక్తులు పీడిస్తున్నాయని భయపడుతున్న వారు, కష్టాల్లో కూరుకుపోయిన వారు ఈ అమ్మవారిని ఆరాధిస్తే ఆ కష్టం నుండి తొందరగా బయటపడతారు. ప్రత్యంగిరాదేవికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే నికుంభల హోమం. ఈ హోమాన్ని చేసిన వాళ్ళు ఎలాంటి విజయాన్నైనా అందుకుంటారట. అందుకనే రావణాసురుడి కొడుకు ఇంద్రజిత్తు ఈ హోమాన్ని చేసేందుకు ప్రయత్నించినట్టు రామాయణంలో పేర్కొన్నారు. ఆ హోమాన్ని ఆపేందుకు సాక్షాత్తు హనుమంతుడే దిగి రావాల్సి వచ్చింది. కుంభకోణంలో ఉన్న ప్రత్యంగిరాదేవి ఆలయంలో ఇప్పటికీ ప్రతి అమావాస్యలోనూ ఈ హోమం చేస్తారు. ఇందుకోసం పళ్ళు, కూరగాయలు, పట్టుచీరలు, ఎండుమిర్చి లాంటివి 108 రకాల వస్తువులను ఉపయోగించడం విశేషం. హోమంలో ఎండుమిర్చి వేసినా దాని ఘాటు చుట్టుపక్కల వారికి తెలియకపోవడం ఒక వింత. ప్రత్యంగిరామాతకు సంబంధించి చాలా విశేషాలే ఉన్నాయి. ఆమెను అమ్మవారి సప్తమాతృకల్లో ఒకరిగా భావిస్తారు. మన మంత్రాలకు మూలమైన అథర్వణ వేదానికి కూడా ప్రత్యంగిరామాతను అధిపతిగా భావిస్తారు. అందుకే ప్రత్యంగిరామాతను అథర్వణ భద్రకాళి అని కూడా పిలుస్తారు. ప్రత్యంగిరాదేవి సింహ ముఖంతో ఉంటుంది కాబట్టి ఆమెకు నారసింహి అనే పేరు కూడా ఉంది. శని ప్రభావంతో బాధపడుతున్నవారు, శత్రునాశనం కోరుకునేవారు, కోర్టు కేసుల్లో ఇరుక్కున్నవారు, వ్యాపారంలో నష్టాలు వస్తున్నవారు ఈ అమ్మవారిని పూజిస్తే వెంటనే ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుంది. అయితే ప్రత్యంగిరాదేవి చాలా ఉగ్రస్వరూపిణి. ఆమెను పూజించేటప్పుడు మద్యపానం చేయటం, మాంసాహారం తినటం లాంటి పనులు చేయకూడదు. వీలైనంత వరకు పెద్దల్ని సంప్రదించి వారి సలహా మేరకు ప్రత్యంగిరాదేవిని పూజించాలి.